జూన్ 4 రాష్ట్రమంతటా కూటమి ప్రభుత్వం ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చిన రోజున సగర్వంగా వేడుకలు నిర్వహించుకుందామంటూ చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపులో సంక్రాంతి దీపావళి పండుగలు జరుపుకొని విజయోత్సవాలు చేసుకుందాం అని ఇచ్చిన పిలుపులో అనకాపల్లిలో ఈ సంబరాలు తుస్సుమన్నాయా అంటే అవుననే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కూటమిలో ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలుపుకొని ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం అయినా కలిసికట్టుగా చేస్తూ వచ్చిన నేపథ్యంలో నిన్న అంటే బుధవారం జరిగిన విజయోత్సవ ఈ సంబరాల్లో జనసేన కార్యాలయం బోసిపోయింది అనే సొంత పార్టీకి చెందిన నాయకులు అలాగే కూటమిలో పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీతో పొసగకై టీడీపీ బాయ్కాట్ చేసినందువల్లే ఈ సంబరాలు తుస్సుమన్నాయి, విజయోత్సవ సంబరాలు తుస్సుమన్నాయి అంటూ పలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే జనసేన కార్యాలయం వద్ద ఏ ఒక్క సీనియర్ నాయకులు కనిపించకపోవడం, ద్వితీయ శ్రేణి నాయకుల ఆధ్వర్యంలోనే ఈ ముగ్గుల పోటీలు, ఈ తీన్మార్ కోలాటం అలాగే సాంస్కృతిక భరతనాట్యం అనే కార్యక్రమాలు జరగడం చూసాం. వీళ్ళకు బహుమతి ప్రధానోత్సవాలకు వచ్చిన భీమర్శెట్టి రామ్కి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తప్ప సీనియర్ నాయకులు ఎవరు కనిపించకపోవడం, దీనిని పూర్తిగా టీడీపీ బాయ్కాట్ చేయడంతో అనకాపల్లి కూటమిలో వర్గపోరు మొదలై అది పార్టీల పోరుగా మారి ఎవరిదారి వాడిదే అన్న చందంగా తయారైందా అన్న అనుమానాలు రేకెత్తుస్తున్నాయి. దానికి చక్కటి ఉదాహరణగా నిన్న జరిగిన జనసేన కార్యాలయం వద్ద జనసందడి లేని విజయోత్సవ సభ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నాయకులందరూ కూడా మహిళలకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ముగ్గురు కావాలన్నా కళలు కావాలన్నా మన యొక్క నాయకులు జనసేన నాయకులందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి ఎవరికైనా చూశారు కదా ఈ వీడియోలో ఎంతమంది జనం ఉన్నారు, ఎంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు, ఎంతమంది జనసేన కార్యకర్తలు ఉన్నారో చూశారు కదా. ఇప్పటికైనా కూటమిలో ఉన్న జనసేన తమ సొంత కేడర్ను డెవలప్ చేసుకునే పనిలో ఉంటూ ఒక్క కసింకోట మండలానికి ఎమ్మెల్యే కాకుండా అనకాపల్లిలోని 4 వార్డుల్లోనూ ఎమ్మెల్యే పర్యటించి ఆ జనసేన కార్యకర్తలను అలాగే సీనియర్ నాయకులను కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పలువురు జనసేన నాయకులు కోరుతున్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొంతల రామకృష్ణ ఒక్క వార్డులోనూ పూర్తి స్థాయి పర్యటన చేపట్టలేదని, ఇలా అయితే కేడర్ ఎలా తయారవుతుంది, ఎలా జనసేన జెండా మోసే కార్యకర్తలు ఎలా ముందుకు వస్తారంటూ పలువురు ఆవేదన చెందుతున్నారు. కసింకోట మండలంలోనే కార్యక్రమాలు కాకుండా అనకాపల్లి పట్టణంలో కూడా ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన చేసి కార్యకర్తలను అలాగే వార్డులో ఉన్న సమస్యలను కార్యకర్తలు దృష్టికి తీసుకెళ్లి వారి పార్టీని బలోపేతం చేసేలా కృషి చేయాలని జనసేన నాయకులు కోరుతున్నారు.